హాయ్ హలో నమస్తే. నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే వెబ్సైట్ నుంచి మన గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు, మన గ్రామానికి సంబంధించిన ప్రతి వార్డు యొక్క ఓటర్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేవా, మరి ఎవరెవరి ఉన్నాయి, ఎవరెవరు డిలీట్ చేశారు, ఎవరెవరు కొత్తగా ఎక్కాయి అనేది పర్ఫెక్ట్గా మనం ఓటర్ లిస్ట్ను చూసుకోవచ్చు. అయితే వార్డు మెంబర్గా పోటీ చేసే వాళ్ళకు, సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా గ్రామాలలో వాళ్ళకు ఓటర్ లిస్టులు ఇంకా రాలేవు. దీని ద్వారా మీరు చూసుకొని ఇందులో ఉండేటువంటి ఓటర్ లిస్ట్ను ఆధారంగా చేసుకొని మీరు వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలి, పూర్తిగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను చూపించినట్లుగా electoral.tsec.gov.in అన్న వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చెప్పడం కొంచెం కష్టం. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ది ఎలక్షన్ ఉంది కదా, అక్కడ ఆప్షన్ ఒకటే ఉంటుంది. సెకండ్ దానిలో డిస్టిక్ ఉంటుంది. ఆ డిస్టిక్ నేను నాది ఓపెన్ చేస్తున్నాను, రాజన్న సిరిసిల్ల. తర్వాత మండలం, మాది చందుర్తి మండలం కాబట్టి చందుర్తి మండలాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మా గ్రామం తిమ్మాపూర్. ఇట్లా పైకి అనుకుంటూ వెళ్తే చూడండి, లాస్ట్ నుంచి రెండవ తిమ్మాపూర్. తర్వాత వార్డు వచ్చేసి నా వార్డు నాకు తెలిసి నాకు ఐదో వార్డు ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని ఉంది చూసారా, ఇక్కడ 6008 అని ఉంది. ఇది గూగుల్ ఇచ్చేటువంటిది సెక్యూరిటీ. ఈ 6008ని ఎంటర్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు ట్రయల్ చూశాను కాబట్టి అక్కడ అది కనబడుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది 6008. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాటా అని ఉంది కదా, ఆ బ్లూ గెట్ డాటా పైన క్లిక్ చేయగానే మనకి కింద ఓపెన్ అవుతుంది. చూడండి, జిల్లా రాజన్న సిరిసిల్ల, మండలం చందుర్తి, గ్రామ పంచాయతీ తిమ్మాపూర్, వార్డు 5. ఇందులో 3 ఉన్నాయి. ఒకటి మదర్ రోల్, అంటే మొత్తం ఎన్రోల్మెంటు ఇంతకుముందు ఉండేవి ఎన్ని, అడిషనల్ చేర్పులు అంటే. రెండవది ఏంటంటే ఇప్పుడు చేర్చిన వాళ్ళు ఎంతమంది, ఇక్కడ ఉన్న చూసారా 38, 48, మొత్తం 86 మంది. అదే చేరిన వాళ్ళు 11, 9, 20 మంది. లాస్ట్కు ఉండేది డిలీట్ చేసిన వాళ్ళది, అంటే తొలగించిన వాళ్ళది. ఆ డిలీట్ చేసిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా మనకు క్లియర్గా ఉంటుంది. 3 రకాలు ఉంటుంది. ఈ 3 రకాల దాంట్లో మనం ఫస్ట్ ఇక్కడ చూసారా సప్లిమెంటరీ అనుబంధం అని, లాస్ట్ డిలీట్ చేసిన 2 ఉన్నాయి కదా, మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి. వాళ్ళు ఎవరిని డిలీట్ చేశారో ఒక వ్యూ పైన క్లిక్ చేసి ఒకసారి చూద్దాం. వ్యూ పైన క్లిక్ చేసి చూడగానే ఓపెన్ అవుతుంది. మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, మొత్తం ఓటర్ల సంఖ్య 2, అంటే వీళ్ళు డిలీట్ చేసిన వాళ్ళు అనమాట. 2 డిలీట్ చేశారు. ఆ 2 ఎవరైనా వాళ్ళు ఇక్కడ మనం చూడవచ్చు ఎవరు డిలీట్ అయిందని. సో ఇదన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఒకసారి మనం రెండవది చూద్దాం. రెండవది ఏంటంటే అడిషనల్ చేర్పులు అంటే కొత్తగా ఎన్రోల్ అయిన వాళ్ళు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో ఎన్రోల్ అయిన వాళ్ళు ఎవరు అనేది, కొత్తగా ఎన్రోల్ అయినా చూస్తాను చూడండి. ఇక్కడ కొత్తగా ఎన్రోల్ అయిన దాంట్లో శ్రీలత కాపిల్ల నరేష్, మా భార్యది ఇది. ఇట్లా మీకు సంబంధించినటువంటి అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఎవరికి సంబంధించినవి వాళ్ళు. అయితే కొత్తగా ఎన్రోల్ అయిన వాళ్ళు అయితేనేమో ఇందులో చూపిస్తుంది. ఆల్రెడీ అంతకుముందు ఎలక్షన్లలో ఓటేసి ఆల్రెడీ నాకు ఉన్నది అని అనుకున్నప్పుడు ఇట్లా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మదర్ ఎన్రోల్ అని ఉంది కదా, ఈ మదర్ ఎన్రోల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ అని ఉంది చూసారా, 38 మేలు, ఇట్లా 86 మంది ఉన్నారు మొత్తం. చూడండి, ఇది మదర్ ఎన్రోల్మెంట్ అనమాట. మొత్తం ఎంతమంది ఉన్నారో ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మీ పేరు స్పష్టంగా ఉంటుంది. చూడండి, ఒకవేళ ఈ 3 లేకపోతే అసలు మీది ఎన్రోల్ కానటువంటి లెక్క. సో ఈ విధంగా మీరు మీ గ్రామానికి సంబంధించిన అన్ని వార్డులు, మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇందులో చూసుకోవచ్చు. ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం మన ఛానల్ని, యుగురం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నేను. ఈ విధంగా మీరు చాలా రకాలైనటువంటి ఊర్లు, అన్ని రాష్ట్రంలో ఏ ఊరైనా సరే, ఏ వార్డు అయినా సరే అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇది ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.